అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. అక్టోబర్ 31. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. 2 తిమోతి 2:12. శ్రమల ద్వారా మనలను ఉన్నత స్థానంలోనికి తీసుకుని వచ్చుటే దేవుని పరలోక ప్రణాళిక అయి ఉన్నది. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడినలా క్రీస్తుతోడి వారసులము. రోమా 8:17. మనము మహిమను పొందక మునుపు అధిక శ్రమల ద్వారా వెళ్ళవలెను. 1 పేతురు 4:12-13 వచనములు. వెండి బంగారము కాంతివంతముగా ప్రకాశించవలనన్నా తప్పక అగ్ని ద్వారా వెళ్ళవలను. ఒక చిన్న బంగారపు ముక్క చాలా ఇనుము కంటెను మిక్కిలి ప్రశస్తమైనది. ప్రకాశించుచున్న బంగారము వలె కావాలనన్నా అది శుద్ధి చేయబడవలను. ఇనుమునకు బంగారమునకు పోలికయే లేదు. కొంతకాలమునకు ఇనుము తుప్పుపట్టును, కానీ బంగారము ఎల్లప్పుడూ అదే విధంగా ఉండును. కొద్దిపాటి మలినమైనను బంగారమును ప్రకాశింపకుండా చేయును. అందుచేతనే కంసాలి తన ముఖమును ఆ బంగారములో చూచు పర్యంతము దానిని శుద్ధి చేయుచునే ఉండును. అదేవిధంగా విశ్వాసులు శుద్ధి చేయబడవలను. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందు ఉండుట నాకు మేలాయను. 119వ కీర్తన 67-71 వచనములు. మనలో చాలామంది దేవుని మార్గము నుండి తప్పిపోయి మన సొంత మార్గములో వెళుదుము. కానీ సరి అయిన మార్గములోనికి వచ్చుటకు మనము ఏదో ఒక శ్రమ ద్వారా వెళ్ళవలెను. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలులను చేసి ఉన్నావు. 66వ కీర్తన 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనల్ని శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. హెబ్రీ 12:10. మనము దేనినైతే అందముగా ఉన్నదని తలంచుదుమో అది దేవుని దృష్టికి అసహ్యము. మనము ఆయన అందమును కలిగి ఉండవలనని దేవుడు కోరుచున్నాడు. ఆయన శాశ్వతమైన ప్రేమను బట్టి మనకు నిత్య జీవమునిచ్చెను. ఇప్పుడు మనం ఆయన పరిపూర్ణమైన ఆనందమును కలిగి ఉండవలనని కోరుచున్నాడు. ఆయన మనకు రెండంతలుగా నిచ్చు ఉద్దేశము నిమిత్తం మనకు కలిగిన సమస్తమును తీసివేయును. ప్రభువు రోమాలో అపోస్తలుడైన పౌలును అనేక శ్రమల ద్వారా తీసుకొని వెళ్ళెను. పేతురు తలక్రిందులుగా సిలువ వేయబడెను. ప్రతి కఠిన అనుభవము, కష్టము, శ్రమ మన మంచి కొరకేనని దేవుని వాక్యములో చూస్తున్నాము. ఆయన మంచితనమును బట్టి మనం ఆయనను స్తుతించి ఆరాధించవలెను. నీ జీవితంలో ఏది సంభవించిననో అదంతయు నీ మేలు కొరకేనని తలంచుము. ఏ పరలోక పట్టణమునకు దేవుడు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణంలో నీవు సభ్యుడవుగా ఉండవలనని దేవుడు కోరుచున్నాడు. ఆ పరలోక పట్టణము మిక్కిలి బలమైనది, గొప్పది, ఉన్నతమైనది. నీవు తిరిగి జన్మించని ఎడల పరలోక పట్టణంలో ప్రవేశించలేవు. నీవు పాప క్షమాపణను పొందితివా? దేవుడు తన యొద్దకు వచ్చు వారిని ఏమాత్రము తృణీకరించడు. నీవిప్పుడే తీర్మానించుకొనుము. నీ పాపముల నిమిత్తం నీకు బదులుగా యేసుక్రీస్తు ప్రభువు మరణించెనని నీ హృదయమునందు విశ్వసించి ఆయన యొద్ద నీ పాపములు ఒప్పుకుని ఎడల నీవు పాప క్షమాపణను పొందుదువు. నీ పాపముల నిమిత్తము నీవు పశ్చాత్తాపపడి ఆయనను క్షమాపణ కోరిన క్షణమందే నీ జీవితంలో పాప క్షమాపణ కార్యము జరుగును. ప్రైజ్ ద లార్డ్.